ఒంగోలులోని అగ్రహారం అండర్ పాస్ అభివృద్ధి పనులలో భాగంగా అధికారులు ఇచ్చిన మార్కింగ్ కంటే ఎక్కువ తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఉంగరాల శ్రీకాంత్, ఉంగరాల శివప్రసాద్ నిరసనకు దిగారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభం కావడంతో ప్రారంభ దశలో అక్కడ నివాసం ఉంటున్న కొన్ని ఇళ్లను తొలగించి వారికి వేరే ప్రదేశంలో పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అండర్ పాస్ కు 2 వైపులా రోడ్ల మార్జిన్ కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కనే తొలగించడంతో తమ ఇల్లు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు ఇచ్చిన సర్వేకు చాలా తేడా ఉందని అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఎక్కడ మెట్లు పోతాయని చెప్పారు. మెట్లకి సరే కొట్టినాక సరిపించుకోవడానికి వెళ్ళట్లేదు సార్. ఎందుకంటే వారం క్రితం వచ్చారు, జేసీ పెద్ద రెడీగా ఉంది, కొట్టేస్తాము చేస్తారా తీరన్నారు. వారం నుంచి ఇంకే ఉన్నాము, ఆయన మేము పట్టించుకోలేదు, వదిలేసాము. తెలీదు